ఏ సినిమా చూడాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అరే ఈ మూవీ ఎలా మిస్ అయ్యానే అని బాధపడుతున్నారా? ఏం పర్లేదు, అందుకే కదా నేనున్నది. ఇలాంటి మరిన్ని మూవీస్ అస్సలు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గంతే. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క మూవీ అయితే ఒక్కొక్క డైమండ్. మీకు కావాల్సిన ప్రతి జానర్ మూవీస్ ఉన్నాయి ఇందులో. అండ్ అలాగే కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ లిస్ట్లో ఉన్న ఒక్క మూవీ కూడా మిస్ అవ్వద్దు, అన్ని కవర్ చేసేయండి. నెంబర్ 10 ట్రాన్స్ఫార్మర్స్ 1. ఇది వచ్చేసి 9th ఇన్స్టాల్మెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజీలో. అండ్ అలాగే వచ్చేసి ఈ మూవీ ప్రీక్వెల్. ప్లాట్ లైన్ వచ్చేసి ఆప్టిమస్ ప్రైమ్ అండ్ మెగాట్రాన్. వీళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ ఎనిమీస్ గా మారారు. మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ విడిపోయి ఎలా వాళ్ళ శత్రుత్వాన్ని దారి తీసింది అనేది ఈ మూవీలో చూస్తారు. క్యారెక్టర్ డెవలప్మెంట్, విజువల్ ఇంపాక్ట్ అన్ని చాలా సాలిడ్ గా ఉంటుంది. కొన్ని సీన్సెస్ అయితే లాట్ ఆఫ్ ఎమోషన్ క్యారీ చేసింది. అది కూడా కోర్ కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ దాని వల్ల ఎమోషన్ మనం కూడా ఫీల్ అయ్యేలా ఉంటుంది. ఆప్టిమస్ ప్రైమ్ అండ్ మెగాట్రాన్ చుట్టూ రన్ అయ్యే మూవీ ఇది. వాళ్ళ మధ్యలో సీన్సెస్ అయితే చాలా బాగుంటాయి. ఫన్నీ డైలాగ్స్ తో, ఎక్స్ప్రెషన్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ. ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. రైటింగ్ గానీ, విజువల్ స్టైల్ గానీ అన్ని చాలా గార్జియస్ గా, బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఒక మేజర్ ప్లాట్ ట్విస్ట్ కూడా ఉంటుంది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 హెడ్ షాట్. మీకు యాక్షన్ కావాలన్నా ఇది స్టార్ట్ చేయండి. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ కూడా ఉండదు. మూవీలో ఒక 4-5 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. టెరఫిక్ గా ఉంటాయి. సింగిల్ షాట్ సీన్సెస్ తో, టెరఫిక్ యాక్షన్ కొరియోగ్రఫీతో మామూలుగా హై ఇవ్వదు మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే మన ప్రొటాగనిస్ట్ అయిన ఇస్మాయిల్ అమ్నెషియా డిజార్డర్ తో బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి సముద్రం ఒడ్డున ఇతని బాడీ పడి ఉంటుంది. అలా పడి ఉండడంతో అతన్ని చూసి ఒక వ్యక్తి హాస్పిటల్ తీసుకువెళ్తాడు. అక్కడ ఒక నర్స్ ఇతన్ని హెల్ప్ చేస్తుంది. అలా లవ్ చేసుకుంటారు. ఇక్కడ ఇస్మాయిల్ తన గతం అంతా మర్చిపోయాడు. అతనికి ఏం గుర్తుండదు, ఆ నర్స్ తప్ప. అప్పుడు ఇస్మాయిల్ మనుషులు ఆ నర్స్ని ఎత్తుకెళ్ళిపోతారు. అసలు ఇంతకీ ఇస్మాయిల్ గతం ఏంటి, అతను ఎవరు, ఇంతకీ హీరోయిన్ ని ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళంతా ఎవరు, వాళ్ళకి హీరోకి సంబంధం ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. స్టోరీ లైన్ ఇంకా సింపుల్ గా చెప్పాల్సింది, బట్ నేను మొత్తం చెప్పలేదు, ఇంకుంటది. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్ చాలా డెప్త్ గా అండ్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఒక్కదానికే స్టిక్ అయి ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే రైటింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. అదేంటంటే ప్రొఫెషన్, వృత్తి ధర్మం, అందరికి ఒక రీజన్ ఉంటుంది ఫైట్ చేయడానికి. రైటింగ్ ఇలా ఉంటేనే ఫైట్ కూడా, యాక్షన్ కూడా అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక మంచి యాక్షన్ మూవీ. ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 ద సీక్రెట్స్ ఆఫ్ ద సిలేదార్స్. ఇది ఒక అడ్వెంచర్ ట్రెజర్ అంటే సిరీస్. ఇది వచ్చేసి ప్రతిభాస్ చంద్ర అనే ఒక మరాఠీ నవల్ ని బేస్ చేసుకొని తీశారు. ఇందులో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. వీటి వల్ల క్యూరియాసిటీ బిల్డ్ చేసి ఇంకా తెలుసుకోవాలి అనేలా ఎంగేజ్ చేసింది. అడ్వెంచర్ ఫిలిం అంటే ఏదైనా ఒక దాని కోసం అడ్వెంచర్ చేయడం, ఒక గోల్ కోసం ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ప్రయాణిస్తూ ఉంటే అంటాగనిస్ట్ క్యారెక్టర్ కూడా ఆ గోల్ ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే హీరోకి దొరికితే గుడ్ జరుగుతుంది, విలన్ కి దొరికితే బ్యాడ్ జరుగుతుంది. విలన్ ఏమో హీరోకి దక్కకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అవన్నీ దాటి ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అప్పుడు తన గోల్ ని రీచ్ అయితే దాన్నే అడ్వెంచర్ ట్రెజర్ అంటూ మూవీ ఆర్ సిరీస్ అంటారు. అది ఇందులో ఎగ్జాక్ట్ గా సెట్ అయింది. కానీ బేసికల్ గా అడ్వెంచర్ అంటే ఒక పర్టికులర్ టైం వరకు ఇది చేయకపోతే, ఈ గోల్ కి రీచ్ అవ్వకపోతే చాలా డేంజర్ అయిన ఫ్యాక్టర్ టైం సెట్ చేయడం. ఇలా చేయడం వల్ల ఇది ఈ టైం వరకు అవ్వాలి అని, ఇంతకీ అవుతుందా లేదా అనే టెన్షన్ వల్ల అడ్వెంచర్ ఇంకా ఉత్కంఠభరితంగా మారుద్ది. ఈ ఫ్యాక్టర్ ఇందులో లేకపోయినా టెన్షన్, సస్పెన్స్ బాగానే హోల్డ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, ఆయన హిడెన్ ట్రెజర్ గురించి, శిలేదార్స్ ఎవరు, ఏం చేస్తూ ఉంటారు, ఆ హిడెన్ సీక్రెట్ ఏంటి అనే దాని మీద, ఆ మిస్టరీ ఏంటి, వీటితో సిరీస్ అంతా రన్ అవుద్ది. ఆ స్క్రీన్ ప్లే అయినా, సాలిడ్ బీజియం అయినా, సినిమాటోగ్రఫీ అయినా వీటి వల్ల సిరీస్ బింజ్ వాచ్ చేసేలా చేసింది. మంచి హిస్టారికల్ ఎలిమెంట్స్తో, శిలేదారు, ఛత్రపతి శివాజీ ఇలాంటి ఎలిమెంట్స్తో వీటి మీద చాలా ఫోకస్ చేసి మంచి థ్రిల్లింగ్ గా అనిపించేలా నరేట్ చేశారు. అడల్ట్ సీన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఏముండదు. సిరీస్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 ది అకౌంటెంట్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. లైట్ గా స్లో బేస్తో ఉంటుంది. కానీ ఆ సాలిడ్ రైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చివరి వరకు హుక్ చేస్తుంది. దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది ఈ ఇయర్ లో, ఏప్రిల్లో. ఈ అకౌంటెంట్ మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో అయిన క్రిస్టియన్, ఇతను ఒక అకౌంటెంట్. ఇతను వేరియస్ ఇల్లీగల్ కంపెనీస్ తో కలిసి వాళ్ళ ఫైనాన్షియల్ రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేస్తున్నాడని FBI వాళ్ళకు అనుమానం వస్తుంది. అసలు ఇంతకీ ఈ క్రిస్టియన్ ఎవరు, నిజానికి ఇతను ఏం చేస్తుంటాడు, ఇతని గతం ఏంటి, FBI వాళ్ళు ఏం కనిపెట్టారు, ఇంతకీ వాళ్ళకి ఏం తెలిసింది, ఇది మూవీ ప్లాట్. క్రిస్టియన్ క్యారెక్టర్ రైటింగ్, అతని ఫ్లాష్ బ్యాక్ ఇవే చాలా ఇంట్రెస్టింగ్ గా. అసలు అతని లైఫే చాలా యూనిక్ గా ఉంటుంది. అంత విచిత్రంగా జీవించేవాడు. మూవీ వెళ్తుంటే ఆ స్క్రీన్ ప్లే అయితే ఎంగేజ్ చేస్తూనే ఉంటది. అలా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. మధ్యలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా వస్తూ ఉంటది. అవి అస్సలు ప్రెడిక్టబుల్ గా ఉండదు. దీనికి తోడు యాక్షన్ కూడా చాలా బాగుంటది. యాక్షన్ మరి అంతగా ఉండదు కానీ ఉన్నంతసేపు మంచి హై ఇస్తుంది. అడల్ట్ సీన్సెస్ కూడా ఏముండదు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, కాదు ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 6 జేమ్స్ బాండ్ స్కైఫాల్. జేమ్స్ బాండ్ మరో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిన ఈ స్కైఫాల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయిన హార్డ్ డ్రైవ్, దానికోసం బాండ్ ఏమేం చేశాడు, ఆ సీక్రెట్ ఏంటి, ఇంతకీ అది దొరికిందా లేదా, లాస్ట్ కి ఏం జరిగిందనేది తెలియాలంటే మీరు ఈ స్కైఫాల్ మూవీ చూడాల్సిందే. జేమ్స్ బాండ్ 007 అంటే మీరు అనుకునేది ఏంటి? యాక్షన్, థ్రిల్లింగ్, ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే విత్ ఎక్సలెంట్ బీజిఎం. ఎస్,
అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి దీంట్లో. మెయిన్గా అయితే యాక్షన్కి యాక్షన్, థ్రిల్లింగ్కి థ్రిల్లింగ్ అయితే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. జేమ్స్ బాండ్ ఎంట్రీ అప్పుడే అదిరిపోయే యాక్షన్ సీన్ ఉంటుంది. ఈ మూవీకి జేమ్స్ బాండ్ మూవీస్లో దేనికి కూడా లింక్ ఉండదు, డైరెక్ట్గా ఇది చూసేయచ్చు. మధ్య మధ్యలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. లాస్ట్ 20 minutes కూడా యాక్షనే, కానీ కొన్ని రొమాంటిక్ సీన్సెస్ అండ్ లిప్ లాక్ సీన్సెస్ ఉంటాయి. మరి చూసుకోండి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 5 ద వైల్డ్ రోబోట్. ఇది ఎప్పుడో వచ్చింది, కానీ ఈ మధ్య మన తెలుగులో డబ్ చేసి వదిలారు. ద వైల్డ్ రోబోట్ ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ది బెస్ట్ యానిమేట్ మూవీ ఇది. బేసికల్గా యానిమేట్ మూవీ ఎక్కాలి అంటే రైటింగ్ అనేది, క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది, ఎమోషనల్ ఇంపాక్ట్, విజువల్ బ్యూటీ ఇవన్నీ ఎంత సాలిడ్గా ఉంటే యానిమేట్ మూవీ అంత ఎక్కుద్ది. ఈ వైల్డ్ రోబోట్ విషయానికి వస్తే అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ వర్కులు అద్దరగొట్టేశారు. ఈ యానిమేట్ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, రోజా అనే ఒక రోబోట్ బ్రైట్ బిల్ అనే ఒక బర్డ్ ని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆ బర్డ్ ని ఆ రోబోట్ ఎలా చూసుకుంది, అక్కడి యానిమల్స్ తో ఎలా కలిసి ఉండేది, వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా పెంచుకుంది, ఇంతకీ రోజు బ్రైట్ బిల్ ని అడాప్ట్ చేసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, దానికి కారణం ఏంటి, ఇదంతా మీకు తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. మెయిన్ గా అయితే మూవీ నవ్వించింది, యాజ్ వెల్ యాజ్ ఫీల్ అయ్యి ఎమోషనల్ అయ్యేలా కూడా చేసింది. రోబోట్ అండ్ ఎనిమల్స్ మధ్యలో ఉండే సీన్సెస్, రైటింగ్, డైలాగ్స్ ఇవన్నీ ఏడ్పించాయి, నవ్వించాయి. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ పర్ఫెక్ట్ చేశారు. యాక్షన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. CGI గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్ గా అయితే రోజు, బ్రైట్ బిల్, ఫింక్ వీళ్ళ క్యారెక్టర్ రైటింగ్ అయితే చాలా బాగుంటది. చాలా బాగా డెవలప్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అడల్ట్ సీన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి కూడా ఏముండదు. ఫ్యామిలీతో, కిడ్స్ తో కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. మూవీ అయితే డిస్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 ది గార్జ్. ఈ మూవీ ఫస్ట్ 20 minutes చూసి ఇదెక్కడి దిక్కుమాల మూవీ ఇంత లాగుంది ఏంటిరా అనుకున్నా. ఫస్ట్ 20 minutes చూసి ఇక ఎప్పుడైతే హీరో హీరోయిన్ ఒకరినొకరు చూసుకుంటారో, ఎప్పుడైతే పేపర్ మీద మెసేజ్ రూపంగా మాట్లాడుకుంటారో, అక్కడి నుండి ఇక మూవీ అయితే రసవత్తంగా వెళ్ళింది. ఇక ఆపలేదు, బింజ్ వాచ్ చేసేలా చేసింది. ముందుగా స్టోరీ లైన్ ఏంటంటే, 2 హైలీ ట్రైన్డ్ ఆపరేటివ్ ఆఫీసర్స్ పోస్ట్ కోసం గార్డ్ టవర్స్ లో ఆపోజిట్ సైడ్స్ లో అపాయింట్ అవుతారు ఫర్ ప్రొటెక్టింగ్ కంట్రీ కోసం అన్నమాట. మరి వాళ్ళిద్దరు కలిసి ఎలా పనిచేశారు, మధ్యలో ఏమేం జరిగాయి, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. అన్ని జానర్స్ మిక్స్ చేసి కొట్టారు, భలే ఇచ్చారు అవుట్పుట్ అయితే. హర్రర్, రొమాన్స్, యాక్షన్, థ్రిల్లర్ అన్నీ భలే హ్యాండిల్ చేశారు. మంచి ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మూవీ అంతగానే ఎంగేజ్ చేయడానికి కారణం అయితే అనుకున్న దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ గానీ, నాన్ లియర్ స్క్రీన్ ప్లే గానీ. ఇందులో ఇంకో బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే, త్రూ అవుట్ మూవీ మొత్తం మిస్టీరియస్ అండ్ సస్పెన్స్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. దానివల్ల మూవీ మీద క్యూరియాసిటీ బిల్డ్ అవ్వడమే కాకుండా చాలా టెన్షన్ పెట్టింది, ఇప్పుడేమవుతుందని. లీడ్ యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. విజువల్స్ గానీ, సినిమాటోగ్రఫీ అయితే స్టన్నింగ్ గా ఉంది. మూవీ నరేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, మంచి హై ఇచ్చింది. ఈ మూవీ అయితే అసలు వదలదు. ఆపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. కొన్ని లిప్ లాక్స్ ఉంటాయి, మరి చూసుకోండి. నెంబర్ 3 బ్లాక్. తెలుగులో రావాలంటే డార్క్ అని సెర్చ్ చేయండి. ఇది వచ్చేసి 2013 కోహరెన్స్ అనే హాలీవుడ్ మూవీకి అఫీషియల్ రీమేక్. యాక్చువల్గా ఇది నేను ఎప్పుడో చూసా, కానీ రీసెంట్ గానే మన తెలుగులో వచ్చింది. దీని గురించి ఒకటే చెప్తా, రియల్లీ పవర్ ప్యాక్డ్ సాలిడ్ రీమేక్ అసలు. ఫస్ట్ ఒక 20 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్, స్టోరీ బిల్డ్ అయ్యాక, ఇక ఎప్పుడైతే వీళ్ళు, అదే హీరో హీరోయిన్ అపార్ట్మెంట్ హోటల్ కి ఎప్పుడైతే వెళ్తారో, అక్కడి నుండి మూవీ చాలా రసవత్తంగా వెళ్ళుద్ది. ఫుల్ ఎంగేజ్ చేస్తుంది అనమాట. జానర్ సైన్స్ ఫిక్షన్ అయినా చూస్తున్నంతసేపు హర్రర్ ఫీలింగ్ ఇస్తుంది. ఆ రేంజ్ లో ఉంటుంది మరి మూవీ. నా వరకు ఒక థ్రిల్లర్ అంటే ఇదే. మరి హర్రర్ కాదు, కానీ చూస్తున్నంతసేపు హర్రర్ ఫీలింగ్ ఇచ్చే మూవీస్ ఉంటాయి, అవే అసలైన థ్రిల్లర్స్. మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, అరణ్య వసంత్ ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ వెకేషన్ కానీ ఒక అపార్ట్మెంట్ హోటల్కి వెళ్తారు. అక్కడ కొన్ని అన్యూజువల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఇంతకు అక్కడ ఏముంది, ఏం జరిగింది, ఇది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్ గా మూవీ చూడాల్సిందే. ఇది చూస్తున్నంతసేపు మీ ఫీలింగ్ ఏంటి చెప్పాలా, ఏంట్రా ఏం జరుగుతుంది, ఏంటిదంతా. ఎగ్జాక్ట్ గా నాకు కూడా ఇదే ఫీలింగ్ వచ్చింది. ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది, అదిరిపోయింది. మాస్టర్ పీస్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. టైం ట్రావెల్ మూవీ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి, కానీ ఒక రేంజ్ లో వర్కౌట్ అవుద్ది. ఇందులో ఏంటంటే, నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం అస్సలు గెస్ చేయలేము, ఇంపాసిబుల్. మనం అనుకున్న దానికి అక్కడంతా రివర్స్ జరుగుతుంటది. సినిమా వెళ్తుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి టన్నుల కొద్ది క్యూరియాసిటీ బిల్డ్ అవుద్ది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా టూ మచ్ అనమాట. దేనికి కూడా ఆన్సర్స్ ఉండవు, అన్ని క్వశ్చన్స్, కొన్ని వందల క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటది. ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు. మొత్తం మూవీ త్రూ అవుట్ మూవీ మొత్తం ఒక థ్రిల్లింగ్ రేట్ లాంటిది. మూవీ కొంత కేర్ఫుల్ గా వాచ్ చేయాల్సి ఉంటది. రిపీట్ సీన్సెస్ వస్తూ ఉంటది. మరి అడల్ట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏముండదు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 2 బాటిల్ రాధా. బా రియల్ ఏమన్నా మూవీ అండి. రీసెంట్ టైమ్స్లో డ్రామా వైజ్ ఒక లెవెల్లో కనెక్ట్ అయిన మూవీ ఇది. ఆ రైటింగ్ ఏదైతే ఉందో తోపని చెప్పచ్చు. ఇక ఎగ్జిక్యూషన్ ఉంది, ఒక లెవెల్లో ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ యూ టేక్ ఏ డ్రింక్, దెన్ ద డ్రింక్స్ టేక్ ఏ డ్రింక్, దెన్ ద డ్రింక్స్ టేక్స్ యూ. ఇదిగో ఈ పోయట్రీ ఉంది కదా, దీన్ని ఫుల్ జస్టిఫై చేసింది మూవీ అయితే. ఆల్కహాల్ అడిక్షన్ లో స్వర్గంలో తేలుతున్న బాటిల్ రాధా లైఫ్ అనేది ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఎలా సంకనాకిపోయింది, దాని వల్ల లైఫ్ లో ఏం నేర్చుకున్నాడు, డ్రింక్ మీద కానీ, లైఫ్ మీద కానీ, రెస్పాన్సిబిలిటీ మీద కానీ, ఇలా వీటి అన్నిటి మీద ఎలా దూల తీరిందనేది ఇందులో చూసుకోవచ్చు.
చూస్తారు. ప్రతి ఫ్యామిలీలో ఒక ఆల్కహాల్ ఫాదర్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా సాగింది, ఏమేమి తిప్పలు ఉంటాయి, ఆ పెయిన్ ఎలా ఉంటది, అసలు అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటది లైఫ్, ఆ జీవితం ఎలా ఉంటది, ఇలా చాలా రియాలిటీ రైటింగ్ తో, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎగ్జిక్యూషన్ తో, అదిరిపోయే నరేషన్ తో ఒక రేంజ్ లో అవుట్పుట్ ఇచ్చారు. రాధా క్యారెక్టర్ చూసి ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకున్నా. సెకండ్ హాఫ్ అయితే మాత్రం రాధా క్యారెక్టర్ ఎమోషనల్ అయ్యేలా చేసింది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఫుల్ ఎమోషనల్ జర్నీ లాంటిది. మంచి ఫీల్ తో వెళ్ళిందన్నమాట. పర్టికులర్ గా కొన్ని సీన్సెస్ ఉన్నాయి, అవైతే ఎమోషనల్ పీక్ అని చెప్పొచ్చు. ఆల్కహాల్ అనేది ఒక అడిక్షన్, అంత ఈజీగా మర్చిపోలేం. అది మర్చిపోవాలంటే ఇదే కాదు, కొన్ని లైఫ్ లో మర్చిపోవాలన్నా వదిలేయాలి అన్న. ప్రపంచంలో ఎవరికి జరగని దూల తిరిపోయే సంఘటన మనకు జరగాలి, అప్పుడు గానీ ఇలాంటివి వదలవన్నమాట. అది ఇందులో ఉంటది. క్లైమాక్స్ వచ్చేసరికి ఇలాంటి ఫీలింగ్ అయితే 100% వస్తుంది. నేను ఈజీగా అనుకున్నా ఇప్పుడు ఇలా అవుతుంది అనుకున్నా, కానీ రైటింగ్ అయితే మాత్రం ఇంకా సాలిడ్ గా రాశారు. దానివల్ల మూవీ ఒక జమ్మైంది. డ్రింకర్స్, తాగుబోతూ, తిరుగుబోతూ, ఆల్కహాల్ వీటి మీద ఫస్ట్ హాఫ్ హ్యూమర్ అండ్ ఫన్తో ఉంటే సెకండ్ హాఫ్ అంతా ఫుల్ సీరియస్గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆహాలో ఇలాంటి మూవీస్ వస్తూ ఉంటుంది. ఆ ఎప్పుడో ఒకసారి ఇప్పుడైంది. మూవీ అయితే ఆహాలో తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అడల్ట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి కూడా ఏముండదు. మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీ అయితే అస్సలు వదలదు. నెంబర్ 1 ద నైట్ ఏజెంట్ సీజన్ 2. సేమ్ సీజన్ 1లో 10 ఎపిసోడ్స్, ఇందులో కూడా 10 ఎపిసోడ్స్. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి స్టార్ట్ చేయండి, కాపర్ బింజ్ వాచ్ చేసేస్తారు. సీజన్ 1కి 2కి జస్ట్ 2 years గ్యాప్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే సీజన్ 1 డేట్ 23న రిలీజ్ చేశారు, ఇది కూడా జనవరి 23న రిలీజ్ చేశారు. కానీ ఒకటి హిందీలో డబ్ చేశారు కానీ తెలుగులో డబ్ చేయట్లేదేంటో. మన తెలుగు వాళ్ళు చూడకూడదనో ఏంటో మరి. ఈ నైట్ ఏజెంట్ వచ్చేసి సేమ్ మాథ్యూ అనే నవల్ని బేస్ చేసి తీశారు. ఈ సిరీస్ మొత్తం FBI క్రైమ్ థ్రిల్లర్ చుట్టూ రన్ అవుతూ ఉంటుంది. సీజన్ 1 ఏమో ఒక లో లెవెల్ FBI ఏజెంట్. అదే పీటర్ నైట్ ఏజెంట్ గా ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ రావడంతో తన లైఫ్ అనేది డేంజర్లో పడుద్ది. అతని వెనుక జరుగుతున్న కుట్ర, రోజ్ వాళ్ళ ఆంటీ అంకుల్ చనిపోవడం, రోజ్ని కాపాడడం, వీటి చుట్టూ సీజన్ 1 ఉంటే సీజన్ 2 ఏమో ప్రాజెక్ట్ ఫాక్స్ గ్లో, KX అయిన ఒక డెడ్లీ కెమికల్ వెపన్, వీటి చుట్టూ రన్ అవుతూ ఉంటది. KX వెపన్ యూజ్ చేసి టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేస్తారు USA లో. ఇదంతా పీటర్ ఎలా ఆపాడు, తన పాస్ట్ ఏంటి, తన పాస్ట్ ని తలుచుకొని ఇంకా బాధపడ్డం, అండ్ పీటర్ లవర్ అయిన రోజ్ తనకి ఎలా హెల్ప్ చేసింది, ఇదంతా మీరు ఈ సీజన్ 2లో చూస్తారు. ఈ సీజన్ 2లో సెవరల్ క్యారెక్టర్స్ యాడ్ చేశారు. మెయిన్ ప్లాట్ లైన్ ప్రాజెక్ట్ ఫ్లాక్స్ లో గురించి ఇన్వెస్టిగేషన్ తో, నాన్ లియర్ స్క్రీన్ ప్లేతో ఒక విధంగా చెప్పాలంటే ఎంగేజ్ చేయడమే కాకుండా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నా కూర్చోబెట్టుద్ది. సిరీస్ లో అయితే యాక్షన్ తక్కువనే ఉంటది కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్, దాని వెనుకున్నది ఎవరెవరు ఉన్నారు, ఏం చేయబోతున్నారు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. యాక్షన్ తక్కువగా ఉంది అంటే అస్సలే లేదని కాదు, ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే టెరిఫిక్ గా ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను బింజ్ వాచ్ చేయడానికి కారణం ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది నాకు. ఈ సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 పక్కా చూడాల్సిందే. అడల్ట్ సీన్సెస్ అయితే కొన్ని చోట్ల ఉన్నాయి, మరి చూసుకోండి, పెద్దగా అయితే లేదు. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో మరి ఇది రీసెంట్ OTT మూవీస్ లిస్ట్ గురించి. మరి మూవీస్ చూసాక మీకు ఏది నచ్చిందనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.